గైస్ ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్లు కాదు, ఫేక్ రెజ్యూమ్లు. ఇదేంద్రా నాయన ఫేక్ ఎక్స్పీరియన్స్లే అనుకుంటా ఉంటే ఫేక్ రెజ్యూమ్లు ఏంటంటే రీసెంట్ గా ఒక సర్వే వచ్చింది. ఈ ఫేక్ రెజ్యూమ్ గురించి చాలా డీటెయిల్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎందుకు అప్డేట్ చేస్తా ఉన్నాను చాలా క్లియర్. మార్కెట్ లో ఇండస్ట్రీలో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ మీకైతే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. దీన్ని బట్టి ఏంటంటే మనం చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి విషయమే, దానికి సంబంధించిన అప్డేట్ ఇది. అయితే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాము. సో చాలా వరకు ఇంతకుముందు ఏంటి అంటే అరౌండ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అంటే 2013, 2015లో 85% ఫేక్ రెజ్యూమ్‌లో ఉన్నాయి. అందువల్ల మేము దీన్ని కన్సిడర్ చేయట్లేదు. చాలా వరకు ఏంటి అంటే ఇంటర్వ్యూ బేస్‌లోనే మనం ఎక్కువగా ఈ రెజ్యూమ్ అనేది చాలా తప్పులిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు చాలా కామెడీసు అవి గూడా మనం చూసాం, జోక్స్. ఏందంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే విచ్ ఈస్ నాట్ ఇన్ ద రెజ్యూమ్ అంటే ఆల్రెడీ రెజ్యూమ్‌లో ఉన్నది లేకుండా ఏమన్నా అడిగితే చెప్తాను అనేటట్లు కొంచెం అలా దానికి సంబంధించిన చాలా వీడియోస్ గాని, షార్ట్ ఫిల్మ్స్ గాని వచ్చాయి. బట్ ప్రెజెంట్ ఏంటి అంటే ఆ రెజ్యూమ్‌లో అనేది మన ఇప్పుడు 80% మంది 80% రెజ్యూమ్‌లు ఫేక్ రెజ్యూమ్‌లు క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. ఆ సర్వే ఒకసారి చూద్దాము. చూస్తే 40 లాక్స్ రెజ్యూమ్ అనేది చెక్ చేస్తే దాదాపు 3000 జాబ్ పోస్టింగ్‌లు చెక్ చేస్తే అండ్ ఆల్మోస్ట్ ఏంటి అంటే 85% వరకు రెజ్యూమ్స్ అనేవి ఫేకే ఉన్నాయని చెప్తా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే స్టాండర్డ్ రెజ్యూమే టెంప్లేట్ ఏఐ టూల్స్ ఇందుకు వాడుతా ఉన్నారు. సో అండ్ 70% రిక్రూట్మెంట్‌లో ఏంటి అంటే రెజ్యూమ్ చూస్తున్నప్పటికీ ఎక్కువగా ఏంటి అంటే పర్సనల్ ఇంటర్వ్యూస్ మీదే మనకి ఎక్కువగా దీనికి సంబంధించిన అంటే మన జాబ్ ఇయ్యాలా వద్దా అనేది చూస్తా ఉన్నారు. 5 ఏళ్ల కిందట అంటే 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 26 నుంచి 47, 49% పెరిగింది. అండ్ ఎక్స్‌పీరియన్స్ విషయానికొస్తే 63% నుంచి 48% తగ్గింది. అయితే ఇదంతా ఏంటి అంటే దీనికి సంబంధించి 75-80% ఆర్ 85% వరకు ఎక్కువగా రెజ్యూమ్ అనేది 65, 85% వరకు ఫేక్ రెజ్యూమ్స్ పెడతా ఉన్నారు. సో దీనికి కారణం లేకపోలేదు. సో ఇప్పుడేందంటే ఒక టెంప్లేట్ దొరికిందంటే మనోళ్ళు ఏం చేస్తారంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాడు ఇస్తారు. సో అది కూడా ఓకే. కానీ ప్రాజెక్ట్‌లు కూడా కాపీ పెడతారు. తర్వాత ఆన్‌లైన్‌లో ఏదో ఒక రెజ్యూమ్ తీసుకుంటారు. జస్ట్ పేర్లు మార్చి తీసుకొని కంపెనీస్‌కి వెళ్తా ఉంటారు. సో రెజ్యూమ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. చాలామంది ఏమంటారంటే వీళ్ళెక్కడో జనరేట్ చేసిన ఒక ఈ రెజ్యూమ్ ఎవరో రెజ్యూమ్ ప్రిపేర్ చేసి దాని పేరు మార్చుకొని వీళ్ళెళ్లి, "సార్ నాకసలు కాల్సే రావట్లేదు సార్" అని అంటారు. అండ్ ఇంకొకటొచ్చేసి ఏంటి అంటే, ఈ విధంగా ఏంటి అంటే ఎప్పటికప్పుడు రెజ్యూమ్స్ విషయంలో ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు కాదు, ఇప్పుడు ఫేక్ రెజ్యూమ్‌లు ఎక్కువైపోయాయి. మార్కెట్‌లో ట్రెండ్ అయిపోతా ఉంది. సో కొంచెం జాగ్రత్త పడండి. జెన్యూన్‌గా క్రియేట్ చేసుకోండి. రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవడానికి టెంప్లేట్ తీసుకోండి, తప్పులేదు. ఫార్మాట్ తీసుకోండి, తప్పులేదు. కానీ ప్రతీది మక్కి దించకుండా కొంచెం యూనిక్ స్టైల్‌లో మీరు రెజ్యూమ్ తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏంటి అంటే కాల్స్ పెరుగుతాయి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టాలెంట్ నిరూపించుకోవాలి. మీ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి కదా! ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి కూడా మీరు రెజ్యూమ్ కూడా ఫేక్ చేస్తా ఉంటే విచ్ ఈస్ నాట్ కరెక్ట్. రెజ్యూమ్ ఫేక్ చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లు ఫేక్ చేస్తా ఉన్నారు. ఇందుకోసమే ప్రాజెక్ట్‌లకి సంబంధించి సెపరేట్ యూనిక్ ప్రాజెక్ట్ ఇస్తామన్నా గాని పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నమాట. దే నీడ్ ఫ్రీ అన్నమాట. ఎవ్రీథింగ్ ఫ్రీ కావాలి. ఉద్యోగం చేస్తే మాత్రం డబ్బులు కావాలి. ఓకే. జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళైతే డబ్బులు తీసుకుంటారు. ఆ జాబ్ రావడానికి మాత్రం వీళ్ళు ఏది కూడా కొంత అమౌంట్ కూడా స్పెండ్ చేయరు. సో థిస్ ఈస్ హౌ అంటే ఇలా జరుగుతా ఉంది. కాల్స్ రాకపోవడానికి ఇదొక కారణం. సో కొంచెం ఆలోచించండి. యూనిక్ ప్రాజెక్టులు నేర్చుకోండి. యూనిక్ ప్రాజెక్టులు చేయండి. రెజ్యూమ్ అనేది సొంతంగా ప్రిపేర్ చేసుకోండి. ప్రాపర్ సబ్జెక్ట్ నేర్చుకోండి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్పేది ఏంటి అంటే ఎక్స్‌పీరియన్స్ పెడితే పెట్టారు. కనీసం కొన్ని ప్రాజెక్టులన్నా తీసుకొని ప్రాపర్‌గా నేర్చుకొని ఆహ్, ఎ మీకు ఇచ్చే జీతానికి అట్‌లీస్ట్ న్యాయం చేయగలిగేలాగా, జస్టిఫై చేయగలిగేలాగా, ఒకవేళ జస్టిఫై చేయలేకపోయినా మేనేజబుల్ స్కిల్స్ అన్నా ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకొని మీరు ప్రయత్నం చేయండి. అండ్ డెఫినైట్‌లీ ఇదొకసారి ఆలోచించండి. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓకే. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. చాలామంది నేను రకరకాల దాంట్లో జాబ్ అప్డేట్స్ ఉన్నాయంటే మాకిక్కడ పోస్ట్ చేయండి అంటున్నారు. సో అది పోస్ట్ చేసే జాబ్స్ కాదు. ఓన్లీ స్కిల్డ్ ఉన్న పర్సన్స్‌కి సీవైసీలో ఎవరైతే ట్రైనింగ్స్ తీసుకుంటారో లేకపోతే క్లయింట్స్ మాకు డైరెక్ట్ అప్డేట్స్ ఇస్తారు. సో క్లయింట్ అప్డేట్స్ అనేవి మేము రివీల్ చేయడం జరగదు. ఎందుకంటే దట్ ఈస్ ఇన్ అవర్ అగ్రీమెంట్. సో డెఫినైట్‌లీ రిక్వైర్మెంట్ అయితే ఉంది. రిక్రూట్‌మెంట్ కూడా జరుగుతా ఉంది. సో డెఫినైట్‌లీ యూ కెన్ కాంటాక్ట్ టు ద టీమ్. డెఫినైట్‌లీ దానికి సంబంధించిన వాళ్ళకి ఒకవేళ నిజంగా యాప్ట్ అయ్యి వాళ్ళు స్కిల్స్ మ్యాచ్ అయితే డెఫినైట్‌లీ ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఏది తీసుకుంటే బెటర్, ఏది తీసుకుంటే వాళ్ళ స్కిల్స్‌కి మ్యాచ్ అయ్యేలా త్వరగా జాబ్ వస్తుందనేది వీ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ కౌన్సెలింగ్ విచ్ ఈస్ నాట్ ఫర్ ఫ్రీ బికాజ్ నెక్స్ట్ ఆఫ్టర్ గెట్టింగ్ ద జాబ్ యూ ఆర్ ఆల్సో గోయింగ్ టు చార్జ్ సమ్ అమౌంట్. ఓకే. మీ సాలరీ కూడా ఫ్రీగా ఎవరు చేయడానికి ఫ్రీ సాలరీ లేకుండా ఎవరు ఫ్రీగా చేయరు కదా! అండ్ సేమ్ విత్ అస్ ఆల్సో. ఇదొకసారి ఆలోచించండి. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిల్ గైడెన్స్ ప్రొడక్ట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ పీపుల్. థాంక్ యూ.